ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 8వ రోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభం కాగానే సభాపతి స్థానంలో ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు సభా కార్యకలాపాలు నిర్వహించారు. సభలో ప్రశ్నోత్తరాలు చేపట్టగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అంశంపై సభ్యులు కూన రవికుమార్, కందుల నారాయణరెడ్డి, రామకృష్ణ బాబు, వెలగపూడి, కె మురళీమోహన్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో రాజు స్వగృహ కార్పొరేషన్ కింద 10 ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. వీటిలో అనంతపురం, కర్నూలు పూర్తయ్యాయని, మిగిలిన ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు కొనసాగుతోందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 571.69 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపారు. మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. 2007లో జీవో నెంబర్ 18 కింద ఎంఐజీ హౌసెస్ని డెవలప్ చేయడానికి యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ని రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన డీటెయిల్స్ యానెక్స్లో ఇవ్వడం జరిగింది. తర్వాత రెండవ ప్రశ్నకి సమాధానం, మొత్తం 10 ప్లేసుల్లో ఈ ప్రాజెక్ట్ని చేస్తే 2 ప్లేసులు అనంతపురం, కర్నూలు ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. మిగతా ప్లేసులు ఈ ప్రాజెక్టు కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. మూడవ ప్రశ్నకి సమాధానం, మొత్తం 571.69 ఎకరాలు మొత్తం సేకరించి ఈ ప్రాజెక్టు కంటిన్యూ జరుగుతుంది. ప్రాజెక్టు ముందుకు పోవటం లేదు, వైబుల్ కావట్లేదు. యాజ్ టీజ్గా అంటే ఇంతవరకు బేస్మెంట్ వరకు గట్టి ఉంటే బేస్మెంట్తో అమ్మేయమన్నారు, ఆఫ్ గట్టి ఉంటే ఆఫ్ వేయమన్నారు, లేదంటే ప్లాట్లు ఉంటే ప్లాట్లు వేయమన్నారు. ఆ విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 2015లో కూడా జీవో నెంబర్ 7లో సేమ్ ఇచ్చాము. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ సభ్యులు వెలగపూడి రామకృష్ణ గారు అడిగినట్టుగా ఆ రోజు దాన్ని 5,000 కింద యాక్చువల్గా పెట్టి ఫస్ట్ ఆక్షన్ వేశారు అధ్యక్ష. రీసెంట్గా అయితే ఒక కమిటీ వేసాం అధ్యక్ష. ఆ కమిటీ అంటే 60,000 స్క్వేర్ యార్డ్. రీసెంట్గా ఏంటంటే ఆ కమిటీ 75,560కి ప్రపోజ్ చేసింది అధ్యక్ష. దాని మీద జీవో ఇవ్వబోతున్నాం. సో ఫర్దర్ ఆక్షన్ మినిమం 75,560 పెట్టి సేల్ చేయమని